హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే సంక్రాంతి స్పెషల్గా మీకు బెల్లం పొడితో పూతరేకులు చుట్టుకునే విధానాన్ని చూపించాలనుకుంటున్నాను. చాలా ఈజీగా అండి. మనం రేకులు కొని తెచ్చుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే 100 రేకుల వరకు తీసుకున్నానండి. దాంట్లోకి బాదం పప్పులు 150 గ్రామ్స్ వరకు లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుని పక్కన చల్లార్చుకోవాలి. అలాగే అదే పాన్లో 300 గ్రాముల వరకు జీడిపప్పు కూడా వేసి ఇది కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకుని చల్లార్చుకోవాలి. అలా చల్లారిన వాటిని మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుని బరకగా పొడి చేసుకోవాలండి. రెండింటిని పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాం. దీంట్లోకి అయితే నేను 1 కేజీ బెల్లం పొడి తీసుకున్నానండి. బయట దొరుకుతుంది. ఒకవేళ బెల్లం పొడి దొరకకపోతే మనం బెల్లాన్నైనా పొడి చేసి పెట్టుకోవచ్చు మిక్సీలో. మొత్తం వాటిని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈజీగా ఉంటుందండి ఇలాగా రేకుల్లో వేసుకోవడానికి. నెయ్యి అయితే వేడి చేసి పక్కన పెట్టుకున్నామండి, కాచిన నెయ్యి. రేకులు 2 రేకులు అయితే తీసుకున్నానండి, పూతరేకులు. ఒక పీట పైన ఒక షీట్ లాంటిది వేసుకుని దానిపైన పెట్టుకుని రేకుల పైన ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకుని గట్టిగా పిండి తడి క్లాత్ని ఒకసారి ప్రెస్ చేసుకోవాలండి చూపించిన విధంగా. ఎందుకంటే రేకులు చుట్టేటప్పుడు మనకి విరిగిపోతూ ఉంటాయండి. అలాగా తడి క్లాత్ వేయటం వల్ల మొత్తం అణిగిపోయి మనం చుట్టడానికి ఈజీగా ఉంటుందండి. మధ్యలో బెల్లం పొడి వేసామండి 3 స్పూన్ల వరకు. 2 స్పూన్ల వరకు నెయ్యి వేసాము మధ్యలోని. ఇలా 2 వైపులా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ బెల్లం పొడి నెయ్యి కూడా వేసుకోవాలి. ఆ పలుకులు అవి తగులుతూ ఉంటే నోటికి చాలా రుచిగా ఉంటాయండి బాదం పప్పులు జీడిపప్పులోని. చూపించిన విధంగా నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఫోల్డ్ చేసుకుని చిన్న ఫోల్డింగ్ వచ్చే వరకు చుట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సంక్రాంతి అంటేనే మీకు పిండి వంటలు ఇలాంటివి చేసుకుంటాం కదండి. ఇదే విధంగా మొత్తం రేకులన్నీ ఇలాగే చుట్టేసుకోవాలండి. బెల్లం పొడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఇదే ప్రాసెస్ని పంచదారతో కూడా చేసుకోవచ్చండి. పంచదార పొడి ఇందాక చూపించిన విధంగా పప్పులు అవి రెడీ చేసి పెట్టుకుంటే పొడిలో పంచదార పొడి కలుపుకుని ఇలాగే చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం రేకులన్నీ చుట్టేసుకున్నామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే మనం రేకులు కొని తెచ్చుకుంటే. చాలా రుచిగా ఉంటాయండి. మధ్య మధ్యలో ఆ బెల్లం పలుకులు, బెల్లంలో జీడిపప్పులు బాదం పప్పులు పలుకులు తగులుతూ ఉంటే నోటికి చాలా కమ్మగా ఉంటాయండి. పిల్లలేంటి పెద్దలేంటి ఇష్టంగా తింటారండి రేకులని, పూతరేకులని చుట్టిన వాటిని. చూసారు కదండి మా పూతరేకులు చుట్టినవి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.